ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతి అజ్ఞానపద్మాకం గజాననశ్యమనేకదంతభక్తానేకదంతముపాస్మై గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆషాఢమాసంలో శుభకార్యాలు ఎందుకు చెయ్యరు? అత్తాకడంలో ఒక గుమ్మము దాటకూడదంటారు ఎందుకు? ఆషాఢం శూన్యమాసం. సూర్యగమనం ప్రకారం ఆషాఢమాసంలో దక్షిణాయన కాలం ఆరంభమవుతుంది. పుష్యమాసంలో ఉత్తరాయణం మొదలవుతుంది. అదిగాక ఆషాఢమాసంలో వర్షాలు కురుస్తాయి. నెలంతా బురదగా ఉంటుంది. ఏ కార్యానికైనా ఇబ్బందిగా ఉంటుంది. అందులోనూ ఇళ్లలో ధాన్యపు రాసులుండవు. సామాన్య కుటుంబీకులకు ఆర్థిక పరిస్థితి కూడా అంత మాత్రంగానే ఉంటుంది. జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఏరువాకం నిర్వహించి పొలం పనులకు శ్రీకారం చుట్టిన రైతన్న అప్పటి నుండి పనుల్ని ముమ్మరం చేస్తాడు. అందుకే ఈ కాలంలో వివాహాలు కూడా చేయరు. పనితో మునిగిపోవలసిన సమయం కాబట్టి కొత్త దంపతులను కూడా కలిసి ఉండనియ్యరు. అది కాకుండా ఈ మాసంలో గర్భము దాలిస్తే నిండు వేసవిలో పురుడు వస్తుంది. వేసవి తాపాన్ని భరించడము తల్లి పిల్లలకు కష్టమవుతుంది. ఆషాఢ మాసంలో అమ్మవారి జాతరలు కొలువులు ఎక్కువగా జరుగుతాయి. ఈ కాలంలో వర్షాలు ఎక్కువ ఉండటం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కాబట్టి అందుకని ఆషాఢ మాసం పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ చెయ్యరు. అందుకని ఈ ఆషాఢ మాసం భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలని అంటారు. ఎందుకంటే పిల్లలు గర్భం దాల్చిన ఎడల పిల్లలు మంచిగా ఉండరు. అందుకని ఆషాఢ మాసం అత్తవారింట్లో కోడలు ఉండకూడదని చెప్తారు. ఇదే మన పెద్దలు చెప్పిన మాట. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.